Hi viewers, today I am telling about self-introduction and tell me about yourself. అసలు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాలంటే ఇంటర్వ్యూయర్కి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి మన గురించి తెలియాలన్నమాట. అండ్ సో మనం ఈ జాబ్కి ఫిట్ అవుతామా లేదా, వాట్ ఈజ్ అవర్ క్వాలిఫికేషన్ అంటే మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం అసలు ఈ జాబ్ స్కిల్స్ ఏమున్నాయి మన దగ్గర అని తెలియడం కోసం మనం చెప్తాం అనమాట. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ అంటే మనకు అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది అనేది మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తాం. చెప్పే 10 పాయింట్స్ ఫాలో అయితే కనుక మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్పగలుగుతారు. ఫస్ట్ మోస్ట్ థింగ్ మన గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీటింగ్స్. ఎవరినైనా విష్ చేయాలి. ఫస్ట్ గ్రీటింగ్స్, నేమ్, నేటివ్ అంటే మనం ఎక్కడ పుట్టాము ఏంటి, క్వాలిఫికేషన్ అంటే మనము ఏం చదువుకున్నాము, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మనము మన క్వాలిఫికేషన్తో పాటు మన డిగ్రీతో పాటు మనం డిగ్రీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటాం, ఆ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలన్నమాట. అలాగే ఇంటర్న్షిప్ మనకు ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ కదా ఇంటర్న్షిప్. అండ్ సో ఇంటర్న్షిప్ కూడా చెప్తే మనకి అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. స్కిల్స్, సో మోస్ట్లీ మనకి స్కిల్స్ ఏమున్నాయి, ఆ జాబ్కి రిలేటెడ్ అయినవి, రీసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఆ స్కిల్స్ నేర్చుకొని మనం చెప్తే కనుక ప్లస్ అవుతుంది ఇంటర్వ్యూలో. గోల్స్, మనం ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాం మన లైఫ్లో. అండ్ లాస్ట్ మోస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఈ 10 స్టెప్స్ని ఫాలో అవుతూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పాలి. ఫస్ట్ గ్రీటింగ్స్ ఎలా చెప్పాలంటే ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, లేకపోతే కనుక థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ నేమ్, మీ నేమ్ అని పిలుస్తారు, అది వాళ్ళకి తెలుసు మీ నేమ్. సో మీరు చెప్పాలి యాజ్ యూ నో దట్ అని చెప్పి మన ఇనిషియల్తో స్టార్ట్ చేయాలి మన నేమ్ అన్నది. యాజ్ యూ నో దట్ ఐఎమ్ సింగిఫిలా డింపల్. అండ్ నేటివ్ గురించి చెప్పాలి. నేటివ్ ఏంటి మాది, విజయవాడ. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ విజయవాడ. అండ్ సో అని చెప్పని మన క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ నా క్వాలిఫికేషన్స్కి ఎంబీఏ. ఐ వాజ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ విత్ ద స్ట్రీమ్స్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ ఇన్ ఆంధ్రాలో కాలేజ్ విత్ ద అగ్రిగేట్ పర్సెంటేజ్ ఆఫ్ 85. ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనం స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మన పర్సెంటేజ్ తక్కువ ఉంటే కనుక స్కిప్ చేసేసి చెప్పచ్చు. ఏమైనా కానీ మనం మోస్ట్లీ చేసిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్తే సరిపోతుంది. అండ్ సో నెక్స్ట్ యూజీ సరికి ఏంటి నాది, ఐ వాజ్ కంప్లీటెడ్ మై బీబీఏ ఇన్ కేబిఎన్ కాలేజ్ విత్ ద అగ్రిగేట్ పర్సెంటేజ్ ఆఫ్ 75. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని మనం ఏం చూసుంటాము, ఎంబీఏలో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటాము, అలాగే డిగ్రీలో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటాం. ఎంబీఏలో చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే నాది ఈ రిక్రూట్మెంట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ జాబ్ సీకర్స్. అంటే ఈ రిక్రూట్మెంట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ మీద జాబ్ సీకర్స్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే మన ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్ట్ కూడా చేసాము. అలాగే డిగ్రీలో ఈ రిక్రూట్మెంట్ ఆన్ వేకెంట్ వర్క్షాప్ రిక్రూట్మెంట్ మీద చేసాం అనమాట ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ మీరు ఎక్కడ వర్క్ చేసి ఉంటే కనుక ఇంటర్న్షిప్ గురించి చెప్పచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ ఏంటి, నేను ఎక్కడ వర్క్ చేశానంటే ఐ వర్క్ యాజ్ అ ఇంటర్న్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కస్టమర్ సపోర్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు. టైం డ్యూరేషన్ ఇస్ 2 months or 3 months. నెక్స్ట్ స్కిల్స్, మోస్ట్లీ ఆ జాబ్కి రిలేటెడ్ అయిన స్కిల్సే చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏంటి వాళ్ళకి కావాల్సింది అంటే హైరింగ్ గురించి, రిక్రూట్మెంట్ గురించి, అలాగే పేరోల్ గురించి, అండ్ మోస్ట్లీ స్కిల్స్ని ఏం తెలుసుకున్నాను అవి కొన్ని బేసిక్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. కమ్యూనికేషన్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ స్కిల్స్ గురించి చెప్పాలి మోస్ట్లీ. అండ్ సో నెక్స్ట్ ఈజ్ అచీవ్మెంట్ అంటే మనం ఏమైనా అచీవ్ చేసి ఉన్నాం కదా, కొంతమంది స్పోర్ట్స్ బాగా ఆడతారు, స్పోర్ట్స్లో వాళ్ళు అచీవ్ చేసి ఉండొచ్చు. ఐ వాజ్ పార్టిసిపేట్ ఇన్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్ అని చెప్పేసి అచీవ్మెంట్స్ చెప్పచ్చు. లేదా కొంతమంది బాగా సాంగ్స్లో ప్రైజ్ గెలుచుంటారు, లేదా డాన్స్లో ప్రైజ్ గెలుచుంటారు, అవి వాటి గురించి చెప్పచ్చు. కొంతమంది ఈవెంట్స్లో ప్రైజ్ గెలిచిన, ఐ గాట్ ఏ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఫైనాన్షియల్ ఈవెంట్, ఐ గాట్ ఏ సెకండ్ ప్రైజ్ ఇన్ హెచ్ఆర్ ఈవెంట్, అలా చెప్పచ్చు అనమాట ఈవెంట్స్ గురించి. అండ్ నెక్స్ట్ గోల్, మనం చెప్పే గోల్ అనేది ఎలా ఉండాలంటే ఇట్స్ రిలేటెడ్ టు ద కంపెనీ గోల్ అయి ఉండాలి, అదే జాబ్ రిలేటెడ్గా అయి ఉండాలన్నమాట మనం చెప్పే గోల్. నా గోల్ ఏంటి, హెచ్ఆర్ రిలేటెడ్గా నేను జాబ్కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను. సో నేను చెప్తాను మై గోల్ ఈజ్ టు బే సెక్యూర్ గుడ్ పొజిషన్ ఇన్ హెచ్ఆర్ సెక్టార్ అని నేను చెప్తాను. సో మీరు ఫినాన్స్ ఇంటర్వ్యూకి వెళ్తే ఫినాన్షియల్ సెక్టార్, లేకపోతే టెక్నికల్ అయితే టెక్నికల్ సెక్టార్, అలా చెప్పచ్చు అనమాట. లాస్ట్ ఫార్మసింగ్ ఈజ్ ఫ్యామిలీ. You should have to tell about the family. And so my father is working at a so and so company, my mother is a homemaker, and my brothers and sisters can ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ గురించి చెప్పచ్చు అనమాట. అండ్ సో ఐ హ్యావ్ వన్ యంగర్ సిస్టర్, షీ ఈజ్ స్టడీయింగ్. సో లైక్ దట్. లాస్ట్లో
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ 10 పాయింట్స్ని కవర్ చేస్తూ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పచ్చు అనమాట. చెప్తే మనకి చాలా బెస్ట్ గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. అండ్ సో ఐ హ్యావ్ టు గివ్ ద సమ్ టిప్స్. మన ఇంటర్వ్యూ అన్నది, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎప్పుడు కూడాను 1 or 2 minutes కన్నా మించి ఎక్కువ ఉండకూడదు. ఉంటే అది ఇంటర్వ్యూయర్కి అది వాళ్ళు ఎక్కువసేపు వినరు కూడాను. సో బీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మెయింటైన్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ చెప్పాలన్నమాట. డోంట్ మగ్, అంటే బట్టి పట్టినట్టు ఉండకూడదు. మనం చెప్పే కాన్వర్జేషన్ అనేది చాలా న్యాచురల్గా, చాలా స్మైల్ చేస్తూ నవ్వుతూ అని చెప్పాలి. ఇట్స్ లైక్ ఎ కాన్వర్జేషన్. ఫర్గాట్ అబౌట్ ద గ్రామర్. మనం గ్రామర్ గురించి ఏం చెప్తున్నా కానీ, అంటే మనం మాట్లాడుతున్నది గ్రామర్ మిస్టేక్స్ అనేవి అందరికీ ఉంటాయి. సో మనం దాన్ని కవర్ చేస్తూ చెప్పాలన్నమాట. ఆ గ్రామర్ మిస్టేక్స్ వచ్చినాయి అక్కడ ఆగిపోకూడదు. సో మనం ఏం చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో థ్యాంక్ యూ.